సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ 5 year ప్లాన్స్ పంచవర్ష ప్రణాళిక తెలుగులో. సో ఈ టాపిక్ టోటల్ డిస్కస్ చేయబోతున్నాం మనం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. నెక్స్ట్ ఎవరికైతే ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉందో, ఇంకా ఏదైనా ఎగ్జామ్ ఉండే 2 to 3 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి ఈ టాపిక్ నుంచి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం 5 year ప్లాన్స్. సో ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎన్టీపీసీ ఎగ్జామ్ దగ్గర ఉంది, సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో పంపండి. సో వాళ్ళకి కూడా రివిజన్ అవుతుంది, ఇంకా వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్ స్టార్ట్. హూ గివ్స్ ఫైనల్ అప్రూవల్ టు ద 5 year ప్లాన్ ఆఫ్ ఇండియా? 5 year ప్లాన్ ఆఫ్ ఇండియాకి అప్రూవల్ ఇచ్చింది ఎవరంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. గుర్తుపెట్టుకోండి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది 5 year ప్లాన్స్కి ఇండియాలో. గుర్తుపెట్టుకోండి. ఇంకా టోటల్ ఎన్ని 5 years ప్లాన్స్ చేసిండ్రు అంటే టోటల్గా 12 5 years ప్లాన్స్ జరిగినాయి. గుర్తుపెట్టుకోండి, టోటల్ ఎన్ని 5 years ప్లాన్ జరిగినాయి? టోటల్ 12 5 years ప్లాన్ జరిగినాయి. ఇంకా 5 year ప్లాన్స్ ఉన్నాయి కదా. సో ఇది ఏ కంట్రీ నుంచి తీసుకున్నారంటే యుఎస్ఎస్ఆర్ కంట్రీ నుంచి తీసుకున్నారు 5 year ప్లాన్. ఇంకా 5 year ప్లాన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండ్రంటే, ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1928లో ఎవరు ఇంట్రొడ్యూస్ చేసిండ్రు 5 year ప్లాన్ అంటే జోసెఫ్ స్టాలిన్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు 5 year ప్లాన్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1951 to 1956 మధ్యలో ఫస్ట్ 5 year ప్లాన్ స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి. సో 5 year ప్లాన్స్కి అప్రూవల్ ఎవరు ఇస్తారు ఇండియాలో అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. గుర్తుపెట్టుకోండి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వెరీ ఇంపార్టెంట్. 5 year ప్లాన్స్ ఏ కంట్రీ నుంచి తీసుకున్నారంటే యుఎస్ఎస్ఆర్. గుర్తుపెట్టుకోండి. 5 year ప్లాన్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండ్రు? 5 year ప్లాన్ అనే కాన్సెప్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండ్రు అంటే జోసెఫ్ స్టాలిన్. 1928లో జోసెఫ్ స్టాలిన్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ 5 year ప్లాన్స్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ సో ఫార్ బై ప్లానింగ్ కమిషన్? ప్లానింగ్ కమిషన్ టోటల్ ఎన్ని 5 year ప్లాన్స్ ప్రిపేర్ చేసిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి, టోటల్ 12 5 year ప్లాన్స్. టోటల్ 12 5 year ప్లాన్స్ ప్లానింగ్ కమిషన్ ప్రిపేర్ చేసింది. 1951 నుంచి స్టార్ట్, 2014కి ఎండ్. గుర్తుపెట్టుకోండి, 1951 నుంచి స్టార్ట్ 5 year ప్లాన్, 2014కి ఎండ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ప్లానింగ్ కమిషన్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా? ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లానింగ్ కమిషన్ ఇండియాలో ఎప్పుడు ఫామ్ అయింది? ప్లానింగ్ కమిషన్ 5 year ప్లాన్స్కి ఇంట్రడ్యూస్ చేసిందిగా. సో ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే గుర్తుపెట్టుకోండి, 1950లో ప్లానింగ్ కమిషన్ ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి, 1950లో ప్లానింగ్ కమిషన్ ఏర్పడింది. 1951 నుంచి 5 year ప్లాన్స్, ఫస్ట్ 5 year ప్లాన్స్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెన్ డిడ్ ఇండియాస్ ఫస్ట్ 5 year ప్లాన్ స్టార్టెడ్? ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాస్ ఫస్ట్ 5 year ప్లాన్ అంటే గుర్తుపెట్టుకోండి, 1951కి స్టార్ట్ అయింది, ఇంకా 1956కి ఎండ్ అయింది. ఓకే, సో ఇంకా కీ ఫోకస్ దేని మీద చేసిందంటే ఫస్ట్ 5 year ప్లాన్ ఇంపార్టెంట్. కీ ఫోకస్ దేని మీద చేసిందంటే అగ్రికల్చర్ పైన చేసింది. కీ ఫోకస్ వ్యవసాయం పైననే ఫస్ట్ 5 year ప్లాన్ మెయిన్గా ఫోకస్ చేసింది. ఇంకా ఫస్ట్ 5 year ప్లాన్ టైంలో పిఎం ఎవరు ఉండే? డైరెక్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్. ఫస్ట్ 5 year ప్లాన్ టైంలో పిఎం ఎవరు ఉంటే అంటే జవహర్ లాల్ నెహ్రూ ఫస్ట్ పిఎం ఉండే ఫస్ట్ 5 year ప్లాన్లో. ఇంకా ఏ మోడల్ పైన డిపెండ్ అవుతుంది? ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ 5 year ప్లాన్ ఉంటుంది కదా, ఇది ఏ మోడల్ పైన బేస్డ్ ఉంటుంది అంటే హర్రోద్ దోమర్ మోడల్. గుర్తుపెట్టుకోండి, హర్రోద్ దోమర్ మోడల్. ఫస్ట్ 5 year ప్లాన్ ఏ మోడల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంటే హర్రోద్ దోమల్ మోడల్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1951 నుంచి 1956 వరకు ఫస్ట్ 5 year ప్లాన్ స్టార్ట్ అవుతుంది. కీ ఫోకస్ దేని మీద చేసిందంటే అగ్రికల్చర్ మీద ఎక్కువ ధ్యాస పెట్టిండ్రు, వ్యవసాయం పైన. ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే ఫస్ట్ 5 year ప్లాన్లో అంటే జవహర్ లాల్ నెహ్రూ ఉండే. ఫస్ట్ 5 year ప్లాన్ టైంలో ఏ మోడల్ బేస్ చేసుకొని చేసిండ్రంటే హర్రోద్ దోమర్ మోడల్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్తుంది వెరీ డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగిందంటే వెన్ డిడ్ ఇండియాస్ ఫస్ట్ 5 year ప్లాన్ స్టార్టెడ్? ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951. ఎండ్ ఎప్పుడు అయింది? 1956. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ డిడ్ ద ఫస్ట్ 5 year ప్లాన్ లాస్ట్? అంటే ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది? సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 1951 to 1956. సో గుర్తుపెట్టుకోండి, అన్ని 5 year ప్లాన్స్కి 1st April స్టార్ట్ అవుతుంది
1 ఏప్రిల్ మంత్లోనే స్టార్ట్ అవుతుంది అన్ని 5 ఇయర్ ప్లాన్, ఇంకా 31 మార్చ్లోనే ఎండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి అన్నీ. ఓకే, సో మనకు డేట్ ఇంపార్టెంట్. 1951కి స్టార్ట్ అయింది, 1956కి ఎండ్ అయింది. ఓకే, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ మోడల్ వాజ్ ద ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ బేస్డ్? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్ పైన బేస్ చేసుకొని ఉంది అంటే ఇప్పుడే మనం ఇందాకనే డిస్కస్ చేసినాం, ఏది హర్రోద్ దోమర్ మోడల్ పైన ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ బేస్ చేసుకొని ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి, మీ ఎగ్జామ్లో రావచ్చు ఇది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద మెయిన్ గోల్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్? ఇండియాది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఉంది కదా, దాని మెయిన్ గోల్ ఏంది? మెయిన్ గోల్ ఏంటంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ది ఇందాకనే మనం డిస్కస్ చేసినాం, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ అభివృద్ధి. గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ అభివృద్ధి, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ మెయిన్ గోల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ గివెన్ ద మోస్ట్ ఎంఫసిస్ ఇన్ ద ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్? అంటే ఎక్కువ ప్రాధాన్యత ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరిని, ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చిండ్రు? ఓకే, పావర్టీ ఎలివేషనా, ప్రైమరీ ఎడ్యుకేషనా, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ రిలయన్సా, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషనా? నేను ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్కి అగ్రికల్చర్ వస్తే అది ఫస్ట్ 5 ఇయర్ ప్లానే, గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ ఇంకా ఇరిగేషన్ పైన ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ 5 ఇయర్ ప్లాన్ వాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? ఏ 5 ఇయర్ ప్లాన్లో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది? వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ 5 ఇయర్ ప్లాన్. సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో మెయిన్గా దేని మీద ఫోకస్ చేసింది అంటే ఇండస్ట్రియలైజేషన్ మీద ఫోకస్ చేసింది. 5 ఇయర్ ప్లాన్ గురించి ఇంకా కొంచెం చూద్దాం. ఎప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అంటే 1956 to 1961. ఓకే, 1956కి సెకండ్ 5 ఇయర్ ప్లాన్ స్టార్ట్ అయింది, 1961కి ఎండ్ అయింది. పిఎం ఎవరు ఉండే, ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో కూడా సేమ్ నెహ్రూ ఉండే, జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్కి కూడా పిఎం ఎవరు ఉండే, జవహర్లాల్ నెహ్రూ. సెకండ్ 5 ఇయర్ ప్లాన్స్కి కూడా ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే, జవహర్లాల్ నెహ్రూ. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ టైంలో మనకు ఇండియా పిఎం ఎవరు ఉండే, ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే అంటే జవహర్లాల్ నెహ్రూ, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం అడగొచ్చు అంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ నుంచి డ్యూరేషన్ ఒకటి, పిఎం ఒకటి, ఇంకా ఏ మోడల్ పైన బేస్ చేసుకొని ఉంది సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఏం మోడల్ పైన సెకండ్ 5 ఇయర్ ప్లాన్ బేస్ చేసుకొని ఉందంటే పీసీ మహాల్నోబిస్ మోడల్, గుర్తుపెట్టుకోండి. పీసీ మహాల్నోబిస్ మోడల్ పైన సెకండ్ 5 ఇయర్ ప్లాన్ డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మనం ఏమేమి నేర్చుకున్నాం? సెకండ్ 5 ఇయర్ ప్లాన్ డ్యూరేషన్ ఎంత, 1956 to 1961 వరకు. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ టైంలో మనకు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్ పైన బేస్ చేసుకొని ఉందంటే పీసీ మహాల్నోబిస్ మోడల్ పైన బేస్ చేసుకొని ఉంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ద సెకండ్ 5 ఇయర్ ప్లాన్ లాస్ట్? అంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ డ్యూరేషన్ అడిగిండు, అందరికీ తెలుసుగా, ఇప్పుడే ఇందాకనే డిస్కస్ చేసినాం మనం. 1956 to 1961. ఫస్ట్ ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు అన్నీ స్టార్ట్ అవుతాయి. సో అది అవసరం లేదు మనకు గుర్తుపెట్టుకోవడం, మంత్ అవసరం లేదు, డైరెక్ట్ ఇయర్ అవసరం మనకు. ఇయర్ ఇంపార్టెంట్. సో అన్నిటికీ మంత్ ఫస్ట్ ఏప్రిల్ 31 మార్చే ఉంటుంది, కానీ మంత్ ఇంపార్టెంట్, ఇయర్ ఇంపార్టెంట్ మనకు. 1956 to 1961. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ మోడల్ వాజ్ ద సెకండ్ 5 ఇయర్ ప్లాన్ బేస్డ్? సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్ పైన బేస్ చేసుకొని ఉందంటే వెరీ ఇంపార్టెంట్. ఇందాకనే మనం చూసినాం ఏ మోడల్ పైన సెకండ్ 5 ఇయర్ ప్లాన్ బేస్ చేసుకొని ఉందంటే పీసీ మహాల్నోబిస్ మోడల్ పైన సెకండ్ 5 ఇయర్ ప్లాన్ బేస్ చేసుకొని ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ గివెన్ మోర్ ఎంఫసిస్ ఇన్ ద సెకండ్ 5 ఇయర్ ప్లాన్? సెకండ్ 5 ఇయర్ ప్లాన్ టైంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు అంటే అందరికీ తెలుసుగా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు, గుర్తుపెట్టుకోండి. స్టీల్ ప్లాంట్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. స్టీల్ ప్లాంట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. స్టీల్ ప్లాంట్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు సెకండ్ 5 ఇయర్ ప్లాన్ టైంలో. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ టైంలో స్టీల్ ప్లాంట్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. సో ఆ స్టీల్ ప్లాంట్స్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టీల్ ప్లాంట్స్ ఏ 5 ఇయర్ ప్లాన్ టైంలో ఎస్టాబ్లిష్ చేసిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ టైంలో స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఎందుకంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటే ఇండస్ట్రియలైజేషన్. అందుకే స్టీల్ ప్లాంట్స్ 3 స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఆ 3 స్టీల్ ప్లాంట్స్ పేర్లు వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతాడు. స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఆ 3 స్టీల్ ప్లాంట్స్ గురించి నేర్చుకుందాం. రావుల్కేలా స్టీల్ ప్లాంట్ ఏమో ఒడిస్సాలో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. సెకండ్ వన్ ఏమో
దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఏమో వెస్ట్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. థర్డ్ వన్ ఏమో భిలై స్టీల్ ప్లాంట్ ఏమో ఛత్తీస్గఢ్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. రావుల్కేలా స్టీల్ ప్లాంట్ ఒడిస్సాలో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఏమో వెస్ట్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. భిలై స్టీల్ ప్లాంట్ ఏమో ఛత్తీస్గఢ్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ 3 ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ వేర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కంట్రీ? అంటే ఇండియాలో ఏ 5-year ప్లాన్ టైంలో మనకు స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఇందాకనే మనం 3 స్టీల్ ప్లాంట్స్ గురించి నేర్చుకున్నాంగా. ఆ 3 స్టీల్ ప్లాంట్స్ ఏ 5-year టైంలో ఎస్టాబ్లిష్ చేసిండ్రు అంటే సెకండ్ 5-year ప్లాన్ టైంలో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఓకే, సో ఇది ఆప్షన్ కనిపిస్తలేదు కానీ సెకండ్ 5-year ప్లాన్ కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్. సెకండ్ 5-year ప్లాన్ టైంలో మనకు స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అమాంగ్ ద 3 ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ సెకండ్ 5-year ప్లాన్? ఓకే, సెకండ్ 5-year ప్లాన్ టైంలో 3 స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఇందాకే చూసుకున్నాం, రావుల్కేలా స్టీల్ ప్లాంట్ ఒకటి, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఒకటి, భిలై స్టీల్ ప్లాంట్ ఒకటి. ఓకే, సో ఆ టైంలో ఏ స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు అనేది అడిగిండు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిండ్రా? ఎస్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. రావుల్కేలా స్టీల్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసిండ్రు. భిలై స్టీల్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసిండ్రు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఏడా ఎస్టాబ్లిష్ చేసిండ్రు? ఓకే, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఏడా ఎస్టాబ్లిష్ చేసిండ్రు? ఏ స్టేట్లో? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఏ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్. రావుల్కేలా స్టీల్ ప్లాంట్ ఏడా ఎస్టాబ్లిష్ చేసిండ్రు? ఒడిస్సాలో. ఓకే, ఒడిస్సా. భిలై స్టీల్ ప్లాంట్ ఏడా? ఛత్తీస్గఢ్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. డైరెక్ట్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వెస్ట్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. రావుల్కేలా స్టీల్ ప్లాంట్ ఏమో ఒడిస్సాలో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. భిలై స్టీల్ ప్లాంట్ ఏమో ఛత్తీస్గఢ్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. డైరెక్ట్ అడుగుతాడు, ఏ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ థర్డ్ 5-year ప్లాన్ లాస్ట్? అంటే ఎప్పుడు ఆ టైం డ్యూరేషన్ అడిగిండు థర్డ్ 5-year ప్లాన్ది. అంటే అందరికీ తెలుసుగా 1961 to 1966. 1st March 1961 to 1st April 1961 to 31st March 1966 వరకు థర్డ్ 5-year ప్లాన్ డ్యూరేషన్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఓకే, డ్యూరేషన్ తెలుసుకున్నాంగా. ఇప్పుడు ఏ మోడల్ పైన థర్డ్ 5-year ప్లాన్ డిపెండ్ అయి ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, గడ్గిల్ మోడల్ పైన. గుర్తుపెట్టుకోండి, గడ్గిల్ మోడల్ ఏమో థర్డ్ 5-year ప్లాన్ బేస్ చేసుకొని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా గుర్తుపెట్టుకోండి, థర్డ్ 5-year ప్లాన్లో ఇంకా ఏం అడుగుతాడంటే ప్లాన్ హాలిడేస్ కూడా థర్డ్ 5-year ప్లాన్ అయిపోయిన తర్వాత ప్లాన్ హాలిడేస్ ఇచ్చిండ్రు. ఓకే, ప్లాన్ హాలిడేస్ టైం డ్యూరేషన్ అడుగుతాడు. 1966 to 1969 3 years ఉండే. 1966 to 1969 వరకు ప్లాన్ హాలిడేస్ ఉండే. ఓకే, థర్డ్ 5-year ప్లాన్ తర్వాత ప్లాన్ హాలిడేస్ ఇచ్చిండ్రు. ప్లాన్ హాలిడేస్ ఎన్ని ఇయర్స్ ఇచ్చిండ్రంటే 3 years ప్లాన్ హాలిడేస్ ఉండే. గుర్తుపెట్టుకోండి. ఇంకా థర్డ్ 5-year ప్లాన్ నుంచి ఏం అడగొచ్చు అంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే థర్డ్ 5-year ప్లాన్ టైంలోనే ఇది గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం. తెలుగులో గ్రీన్ రెవల్యూషన్ని హరిత విప్లవం అంటాం. సో హరిత విప్లవం థర్డ్ 5-year ప్లాన్ టైంలోనే స్టార్ట్ అయింది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ 5-year ప్లాన్ వాజ్ ద గ్రీన్ రెవల్యూషన్ స్టార్టెడ్? గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు ఏ 5-year ప్లాన్ టైంలో స్టార్ట్ అయిందంటే ఇందాకనే మనం తెలుసుకున్నాంగా, థర్డ్ 5-year ప్లాన్ టైంలో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ అన్సక్సెస్ఫుల్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ అన్సక్సెస్ఫుల్ ప్లాన్ ఇన్ ఇండియా హిస్టరీ ఆఫ్ 5-year ప్లాన్? ఓకే, అంటే మన 5-year ప్లాన్ హిస్టరీలోనే మోస్ట్ అన్సక్సెస్ఫుల్ ప్లాన్ ఏది? వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏది అంటే థర్డ్ 5-year ప్లాన్. ఓకే, థర్డ్ 5-year ప్లాన్ మోస్ట్ అన్సక్సెస్ఫుల్ ప్లాన్ కదా. మన 5-year ప్లాన్ హిస్టరీలోనే మోస్ట్ వర్స్ట్ ఇంకా అన్సక్సెస్ఫుల్ ప్లాన్ ఏంటంటే థర్డ్ 5-year ప్లాన్. సో ఇది అన్సక్సెస్ఫుల్ ఎందుకు అయింది, ఇది వర్స్ట్ ప్లాన్ ఎందుకు అంటున్నామంటే మనం టార్గెట్ 5.6 పెట్టుకున్నాం. మన ఎకనామిక్ బూస్టింగ్ టార్గెట్ ఎంత? 5.6 పెట్టుకున్నాం. కానీ మనకు ఎంత అచీవ్ చేసినామంటే 2.8% అచీవ్ చేసినాం. ఎంత అంటే ఇప్పుడు మన ఎగ్జామ్లో 56 మార్క్స్ రావాలని టార్గెట్ వేసినాం. సో మన ఎంత 56 మార్క్స్ కంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఎగ్జామ్లో మనకు 56 మార్క్స్ రావాలని టార్గెట్ వేసినాం. కానీ మనకు ఎగ్జామ్లో ఎంత మార్క్స్ వచ్చింది? 28 మార్క్సే వచ్చింది. ఎందుకంటే వేరే ఏదైనా రీజన్స్ ఉండొచ్చు. అంటే మనం 56 టార్గెట్ వేస్తే 28 మార్క్సే వచ్చినాయి మనకి ఎగ్జామ్లో, అంటే మనం ఫెయిల్ అయినాం.
ఓకే, అట్లా మనకు టార్గెట్ మనకు థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో టార్గెట్ ఎంత వేసిండ్రంటే 5.6%ది టార్గెట్ వేసిండ్రు. ఇంత 5.6% ఎకనామిక్ బూస్ట్ చేయాలి మనం. ఓకే, అచీవ్డ్ ఎంత అయిందంటే 2.8% ఎకనామిక్ బూస్ట్ అయింది. అంటే 5.6 కన్నా తక్కువ, చాలా తక్కువ. అందుకే ఇది వర్స్ట్ 5 ఇయర్ ప్లాన్. వర్స్ట్ 5 ఇయర్ ప్లాన్ అంటాం, మోస్ట్ అన్సక్సెస్ఫుల్ ప్లాన్ కూడా అంటాం. ఎందుకంటే చైనాతో మనకు వార్ జరిగింది 1962లో, పాక్తో కూడా వార్ జరిగింది. పాకిస్తాన్ ఇంకా చైనాతో వార్ ఎప్పుడు జరిగింది? 1962 టైంలో జరిగింది. పాకిస్తాన్తో వార్ ఎప్పుడు జరిగింది? 1965లో జరిగింది. అందుకే ఈ వార్ మధ్యలో ఈ వార్స్ వల్ల మనకు ఎకనామిక్ బూస్ట్ కాలే. అందుకే మనం ఇది మోస్ట్ అన్సక్సెస్ఫుల్ ప్లాన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాన్ హాలిడే ఇన్ ఇండియా వాజ్ డిక్లేర్డ్ ఆఫ్టర్ విచ్ 5 ఇయర్ ప్లాన్? ప్లాన్ హాలిడేస్ ఏ 5 ఇయర్ ప్లాన్ తర్వాత డిక్లేర్ చేసిండ్రు అంటే ఇప్పుడే మనం చూసినాంగా, థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అయిపోయిన తర్వాత మనకు ప్లాన్ హాలిడేస్ ఇచ్చిండ్రు. అంటే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లానా? కాదు. సెకండా? కాదు. థర్డ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫోర్త్ కూడా కాదు. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ తర్వాత మనకు ప్లాన్ హాలిడేస్ డిక్లేర్ చేసిండ్రు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ అబ్జర్వ్డ్ యాజ్ ప్లాన్ హాలిడే ఇన్ ద కంట్రీ? అంటే ప్లాన్ హాలిడేస్ టైం డ్యూరేషన్ అడిగిండు. ఇంతకుముందే మనం చూసినాంగా 1966 to 1969 3 ఇయర్స్ ప్లాన్ హాలిడేస్ ఇచ్చిండ్రు. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1969 to 1974. ఇది 1973 కాదు, 74. 1969 to 1974 మధ్యలో ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్ పైన డిపెండ్ అయి ఉందంటే గుర్తుపెట్టుకోండి, గడ్గిల్ మోడల్ పైన. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ గడ్గిల్ మోడల్ పైన డిపెండ్ అయి ఉంది. ఇంకా ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ టైంలో మనకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ టైంలో అంటే ఇందిరాగాంధీ. గుర్తుపెట్టుకోండి, ఇందిరాగాంధీ ఉండే మనకు ప్రైమ్ మినిస్టర్ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ టైంలో. మనం ఏమేమి నేర్చుకున్నాం? ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ డ్యూరేషన్ ఎంత? 1969 to 1974. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్ పైన బేస్ చేసుకొని ఉందంటే గడ్గిల్ మోడల్ పైన. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే అంటే ఇందిరాగాంధీ. వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ టైంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రంటే గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకా సెల్ఫ్ రిలయన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక డెవలప్మెంట్, ఆర్థికంగా మనం డెవలప్మెంట్ కావాలి, ప్లస్ ఆత్మనిర్భరంగా ఉండాలి. అంటే సెల్ఫ్ రిలయన్స్. ఓకే, ఆత్మనిర్భరంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ డ్రాఫ్టెడ్ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్? ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్ పైన డిపెండ్ అయి ఉంది? ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ ఎవరు స్టార్ట్ చేసిండ్రన్న అన్నీ ఒకటే. ఎవరు? గడ్గిల్. ఇప్పుడే మనం నేర్చుకున్నాం, డిఆర్ గడ్గిల్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ లాస్ట్? అంటే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ టైం డ్యూరేషన్ అడిగిండు. 1974 to 1978. అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది. 1974 to 1978 ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ డ్యూరేషన్. ఇంకా ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్ పైన బేస్ చేసుకొని ఉందంటే డిపి ధర్ మోడల్ పైన ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ డిపెండ్ అయి ఉంటుంది. ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే అంటే ఇందిరాగాంధీ. గుర్తుపెట్టుకోండి, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో. ఇంకా డిపి ధర్ మోడల్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ 5 ఇయర్ ప్లాన్ వాజ్ ద స్లోగన్ ఆఫ్ గరీబీ హటావ్ గివెన్? గరీబీ హటావ్ స్లోగన్ ఏ 5 ఇయర్ ప్లాన్లో ఇచ్చిండ్రంటే గుర్తుపెట్టుకోండి, ఏ 5 ఇయర్ ప్లాన్లో గరీబీ హటావ్ స్లోగన్ ఇచ్చిండ్రంటే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో గరీబీ హటావ్ స్లోగన్ ఇచ్చిండ్రు. ఈ గరీబీ హటావ్ స్లోగన్ ఎవరు ఇచ్చిండ్రు? ఇందిరాగాంధీ ఇచ్చిండ్రు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు అడిగిందంటే ఈ క్వశ్చన్, గరీబీ హటావ్ స్లోగన్ ఏ 5 ఇయర్ ప్లాన్లో ఉంది అంటే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో ఉంది. గరీబీ హటావ్ స్లోగన్ ఎవరు ఇచ్చిండ్రు? ఇందిరాగాంధీ ఇచ్చిండ్రు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్యూరింగ్ విచ్ 5 ఇయర్ ప్లాన్ వాస్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్? ఎమర్జెన్సీ ఏ 5 ఇయర్ ప్లాన్ టైంలో ప్రకటించిండ్రు అంటే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ టైంలో ఎమర్జెన్సీ ప్రకటించిండ్రు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద సెకండ్ ప్లాన్ హాలిడే డిక్లేర్డ్? సెకండ్ ప్లాన్ హాలిడే ఎప్పుడు డిక్లేర్ చేసిండ్రు? ఫస్ట్ ప్లాన్ హాలిడే ఎప్పుడు డిక్లేర్ చేసిండ్రు? 1966 to 1969 మధ్యలో ఫస్ట్ ప్లాన్ హాలిడే డిక్లేర్ చేసిండ్రు. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ తర్వాత. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్లాన్ హాలిడే ఎప్పుడు డిక్లేర్ చేసిండ్రంటే 1978 to 1980 మధ్యలో. గుర్తుపెట్టుకోండి, 1978 to 1980 మధ్యలో సెకండ్ ప్లాన్ హాలిడే డిక్లేర్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే వెన్ డిడ్ ద సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ డ్యూరేషన్ అడిగిండు. సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ డ్యూరేషన్ ఏంది? 1980 to 1985. ఓకే, 1980 to 1985 ఇది సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ డ్యూరేషన్. గుర్తుపెట్టుకోండి. ఇంకా సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే అంటే ఇందిరాగాంధీ ఉండే. ఓకే, సో ఇవి కొన్ని క్వశ్చన్స్, టాప్ 30 క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్.
దీనిది పార్ట్ 2 కూడా ఉంటుంది. సో ఈరోజు మనం 6th 5 year ప్లాన్ వరకు నేర్చుకున్నాం. టోటల్ 6th 5 year ప్లాన్ వరకు నేర్చుకున్నాం. సో టోటల్ మనకు టోటల్ 12 5 year ప్లాన్స్ ఉన్నాయిగా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా 12 5 year ప్లాన్, ఇంకా 6 5 year ప్లాన్స్ గురించి నేర్చుకుందాం. సో ఈరోజు మనం ఓన్లీ 6 5 year ప్లాన్స్ గురించి నేర్చుకున్నాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మా వీడియో వాళ్ళకు కూడా పంపండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ఇంకా రివిజన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.